ఎగురుకుంటా పోను పోయారు, 2 చేతులు ఊపుకుంటా తిరిగి వచ్చారు. ఏం తెచ్చారా అంటే ఏమీ లేదు, తుస్సు అని చంద్రబాబు సార్ మీద సెటైర్లు వేస్తున్నారు అంబటి రాంబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన దావోస్ వెళ్ళారు కదా. అవును, వెళ్ళారు. దావోస్ వెళ్ళారు, తిరిగి వచ్చారు. అసలు ఎందుకు వెళ్ళాడు సార్ ఆయన దావోస్కి? ఆయన అద్భుతమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేస్తారు రాష్ట్రానికి. ప్రచారం చేసుకున్నారు, వాళ్ళ పేపర్లు ప్రచారం చేసుకున్నారు. మరి ఏమైనా తీసుకొచ్చారా పెట్టుబడుల? 2 చేతులు ఊగించుకుంటూ వచ్చారండి. ఏంది పెట్టుబడులు ఏమి రాలేదా? పెట్టుబడులు ఏంటి అంటే 0. పోనీ ఎంఓయూలు 0. అసలు ఎంత ఖర్చు ఏంటది సార్ దావోస్ వెళ్ళి రావడానికి? ఖర్చు చెప్పట్లే ఇంతవరకు. నేను అడిగా మొన్న ట్విట్టర్లో. పోనీ దారి ఖర్చులకు సరిపడా పెట్టుబడులు అయినా వచ్చాయా లేదా? కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓఐలైనా చేసుకున్నారా, పెట్టుబడులైనా తీసుకొచ్చారంటే ఆయన మన ఎక్కడ ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. ఏందదే? ఏందో వీడియో క్లిప్ చూపిస్తున్నారు, ఏందో చూపించండి. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. ఇంకేంది, చాలా క్లియర్గా చెప్పారు కదా. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిత్తు. దావోస్లో అడుగు పెట్టక ముందే పెట్టుబడులు వచ్చేసాయి అంటున్నారు కదా. మరి ఎందుకు వెళ్ళారండి చలిలో? పాపం దావోసు పరిచయాల కోసం వెళ్ళారు సార్. చలిలో వెళ్ళారు, మీరు కోటు కూడా వేసుకోలేదు. ఎంత చలి ఉన్నా బాబు గారు కోటు వేసుకోరు సార్. అందరూ కోటు వేసుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదు. ఎంత కష్టపడ్డాయండి. తెలంగాణ మహారాష్ట్ర సీఎంలు బాగానే పెట్టుబడులు సాధించుకొచ్చారు కదా. వాళ్ళు శుభ్రంగా వెళ్ళారు, కోట్లు వేసుకున్నారు, పెట్టుబడులు ఇచ్చారు. మరి బాబు గారికి ఎందుకు రాలేదు సార్ పెట్టుబడులు? మరి చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు. అబ్బా, కోటు ఎంత పని చేసింది సార్. ఏందండి దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయండి? అయితే రావు. ఎంఓఐ వేసుకుని సరిపోయిందా అంటారు ఇవాళ కోపలు. నిజంగానండి చాలా మెచ్చుకోవాలి. ఇలా ఏ మాటకు ఆ మాట. ఎవరిని మెచ్చుకోవాలి సార్? ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి. ఎల్లో మీడియానా? ఎందుకు సార్? ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు. లేటెస్ట్ గా ఏం కథలు చెప్పారు సార్ వాళ్ళు? ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. వద్దు, మీరేం చూపించమాకండి. అందరం ఆల్రెడీ ఆ చందమామ కథ చూసి కడుపు ఉబ్బా నవ్వేసుకున్నాం. ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు, వీరుడు, చలిని కూడా లెక్క చేయని వాడు, మంచులో కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే తుస్. దట్ ఈస్ ఎల్లో మీడియా పవర్ సార్. వారి రచనల ముందు చందమామ కథలు కూడా పనికిరావు. వాళ్ళ అబ్బాయిని చూసి ఇందాక. ఎవరా? లోకేష్ సారా? పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో. ఏమని అడిగారు సార్? ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓయూలే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోడిగుడ్డ ఆయన అంటున్నాడు. మరి ఈయనేంటి? ఏంటి పెద్ద పప్పు సోదు కదూ. ఇప్పుడు ఎవరు అట్ట అనట్లేదు కదా సార్. అప్పుడు దాకా పప్పు అనలేదా? అప్పటిదాకా అన్నారేమో కానీ ఇప్పుడు అనట్లేదు సార్. ఏమండి నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తు పెట్టుకోమంటారు సార్ లోకేష్ సార్ని? మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు. ఏంది సార్ మీరు అట్టంటే ఆయన ఒప్పుకోడు. అమర్నాథ్ని పట్టుకుని కోడిగుడ్డ అంటావు. నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకోవు. ఇప్పుడు అంటే అన్నారు కానీ ఇంకోసారి లోకేష్ సార్ని అలా అనకండి సార్ ప్లీజ్. నువ్వు శుద్ధ పప్పువి. మళ్ళీ అదే మాట. ఆయన దగ్గర ఎర్ర బుక్ ఉందో తెలుసా మీకా? ఎర్ర బుక్ చూస్తే వైసీపీకి భయమా? ఎందుకు భయం అన్నాడు. అంటే ఎర్ర బుక్ అంటే మీకేం భయం లేదన్నమాట. నాకేం భయం. ఎర్ర బుక్ లో మీ పేరు ఎక్కిస్తే ఏం చేస్తారు? నీ ఎర్ర బుక్ నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. అమ్మో, అటు వాళ్ళు తగ్గట్లేదు, ఇటు మీరు కూడా తగ్గట్లేదు.